భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు ఎటువంటి విద్య అభ్యసిస్తే వారికి అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకునేవారు కూడా ఉంటారు. పిల్లలకు మంచి విద్య అందించడము మన ముఖ్య ధర్మము. తల్లిదండ్రులకు అది ఎక్కువగా ప్రాధాన్యతతో కూడుకున్నది. వారి జీవితము మొదటి నుంచి చక్కగా ఒక క్రమబద్ధంగా ఒక చదువులో మంచి చేయగలిగితే వారి జీవితము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకములు లేకుండా ఉంటుంది. కానీ మనము ఏదో ఇంజినీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఇతర ఇతర విషయాలు అవ్వాలని అనుకుంటే కుదరదు. నక్షత్ర ప్రకారము వారికి ఏ విద్యలోకి వెళితే బాగుంటుందనేది ఒక్కసారి చూసుకొని, తదుపరి ఆ విద్యలోకి గనక పంపిస్తే మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. భరణి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు అది ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదము ఏ పాదము అయినప్పటికీ కూడా మీకు అవగాహన కోసం ఈ విషయాలు చెప్తున్నాను. చలనచిత్ర దర్శకత్వం సంబంధించినటువంటి వాటిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సాంకేతికం విషయంలో వీళ్ళకి మంచి జరుగుతుంది. సౌండ్ ఇంజినీరింగ్, ఫిల్మ్ ఆపరేటర్‌గా బాగా రాణిస్తారు. కవిత్వం, చిత్రలేఖనం, మోటారు సంబంధమైనటువంటి విద్యలు, వెటర్నరీ అంటే పశు వైద్యము, సివిల్ ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య, న్యాయవాద విద్య, వైద్య రంగములో సుఖవ్యాధులకు సంబంధించినటువంటివి ఉంటాయి కదా! వాటికి సంబంధించి నాట్యము, కళాత్మకమైనటువంటి ఇతర విద్యలు, ఫోటోగ్రఫీ, సాంకేతికమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చే దానిలో, స్వయం ఉపాధికి సంబంధించినటువంటి వృత్తి, ఎలక్ట్రానిక్స్‌గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. టెలిఫోన్ ఆపరేటింగ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సైక్లింగ్‌కి సంబంధించినటువంటి అంటే ఇది ఇంజినీరింగ్‌లోకే వస్తుంది అనుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి వాటిలో కూడా రాణింపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యలలో గనక మీ పిల్లలకి ఆసక్తి ఉంది అంటే, వీటిలోకి ఏది మంచి ఉంటుంది, మీ కుటుంబానికి ఏది బాగుంటుంది అనేది చూసుకొని, వాటిలోకి పంపించినా మేలుగా ఉంటుంది. ఇవి కాకుండా ఇతర విద్యలు కూడా ఉంటాయి. వాటిని వారి జాతకము పూర్తిగా చూస్తే అర్థమవుతుంది.